నీ దేహ రక్షణ గురించి నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. నీ ప్రాణ రక్షణ గురించి నీవు చింతించుటకు ఏమాత్రము అవకాశం లేదు. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు. మూడవది, అవకాశం ఉంది, అవసరం ఉంది. ఆ రక్షణ అదే ఆత్మరక్షణ. ఆత్మలను రక్షించడం కోసమే, పాపులను రక్షించడం కోసమే పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చి మన కోసం బలియాగమై పరమున చేరి ఉంటున్నాడు. మృత్యుంజయుడై ఏమై మరణమును జయించి తిరిగి లేచినవాడు. ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడు అంటే చెప్పండి, వాళ్ళని నమ్ముకోండి. క్లారిటీ. నేను అందుకే యేసుక్రీస్తు వారిని పరిశీలించి పరీక్షించి అంత సులభంగా నమ్మలేదు. ఎన్ని సత్సంగాలు తిరిగానో, ఎన్ని పుస్తకాలు చదివానో, ఇప్పుడు అంతకంటే 10 రెట్లు బైబిల్ని చదువుతాను. ఎప్పుడు చదువుతాను, ఎల్లప్పుడూ చదువుతాను. రాత్రి పండుకుంటా 9 గంటలకే, మళ్ళీ 1 గంటకు అట్లా మెలకు వస్తుంది. ఏదో ఒక మాట గెలుపుతుంది నన్ను. ఆ మాట మీద నేను సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. అప్పుడప్పుడు నాకు వినేవాళ్ళు ఉండాలి కదా, అయ్యగారు దొరుకుతారు. మన సామ్యుల అయ్యగారు ఫోన్ చేస్తాను, వినే సామర్థ్యం ఇచ్చారు అయ్యగారికి. నాలాంటి వాళ్ళు వాగడం మొదలు పెడతారు. అది దేవుని మాటలు. నేను ఎక్కడ లోక సంబంధమైన ఎప్పుడు వాడాను. ఏమయ్యా, లోక సంబంధమైన వచ్చిన మాటలు ఎప్పుడైనా మాట్లాడినా, ఎన్ని గంటలు మాట్లాడింటాను. ఏ రోజే కానీ దైవ గ్రంథం చేతికి వచ్చిందో లోక సంబంధమైన మాటలను మర్చిపోయాము. ఇక అవసరం లేదు. వాక్యాన్ని ధ్యానించు, హృదయాన్ని నింపుకో, వీలైతే 10 మందితో పంచుకో. నీవు బాగుంటావు, నీ మాటలు వినేవాళ్ళు బాగుంటారనేదే నా ఉద్దేశం. మరి మీ అందరి ఉద్దేశం ఎలా ఉందో. ఇంతవరకు దేవుడు ఇచ్చిన ఈ మహాభాగ్యం బట్టి ఆయనకే మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, దేవుని చిత్తం అయితే మళ్ళీ ఈ రీతిగానే మనమందరం కలుద్దాం, ఆనందిద్దాం. నా కుటుంబ సమేతంగా పిలిస్తే నేను, నా భార్య, అలానే నా ప్రియ సహోదరుడు రాజేందర్ ఇక్కడికి రావడం జరిగి ఉంటున్నది. చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములతో, అలానే ప్రత్యేకంగా దైవ సేవకులకు మరి విన్నవించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ టు ఆల్. మే ద లార్డ్ బి ప్రైజ్డ్. ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వర్తమానాన్ని దైవ సేవకుల ద్వారా ప్రభు ఈ 2వ రోజు పండుగలో ప్రభు అనుగ్రహించాడు. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఒక 5-10 నిమిషాలు లేచి నిలబడిన వారంతా ఆకాశం వైపు చేతులెత్తి వచ్చిన తీర్మానం, పరిశుద్ధుడైన పౌలు గారు సంఘంతో